ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సామాన్యులకు కేంద్రం తీపి కబురు అందించింది. జీఎస్టీ 2.0 సంస్కరణలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం సామాన్య ప్రజలకు వైద్య ఖర్చులు తగ్గించడానికి దోహదపడుతుంది. దేశంలో ఎక్కువ శాతం మంది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. అలాంటిది క్యాన్సర్ మందులపై పూర్తిగా పన్ను మినహాయించడం హర్షించదగ్గ విషయం. ప్రజలు, పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు ఈ అంశం మీద. అంతేకాదు దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 33 జీవన రక్షణ మందులపై జీఎస్టీ 5% నుంచి 0%కి తగ్గించబడింది. డయాబెటీస్కు చికిత్సకు ఉపయోగించే ఇన్సులిన్, ఇతర మెడిసిన్స్ జీఎస్టీ 12% నుంచి 5%కి తగ్గించబడింది. దీనివల్ల డయాబెటీస్ మందుల ధరలు సుమారు 5 నుంచి 7% తగ్గుతాయి. ఇది రోగులకు నెలవారీ మందుల ఖర్చులను భారీగా తగ్గిస్తుంది. మొత్తానికి జీఎస్టీ 2.0 సంస్కరణలు సామాన్యులకు వైద్య ఖర్చులను తగ్గించడంలో గణనీయమైన ప్రభావం చూపుతాయి. ఈ సంస్కరణలు 2025 సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో సామాన్యులకు వైద్య ఖర్చులు తగ్గుతాయి. ముఖ్యంగా క్యాన్సర్ మందులపై పన్ను పూర్తిగా తీసేయడం హర్షణీయం. అలాగే క్రమం తప్పకుండా షుగర్ స్థాయిలను చెక్ చేసుకునే డయాబెటిక్ పేషెంట్లకు, వృద్ధులకు కూడా లాభదాయకం. సో గైస్, ఇది మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా నరేంద్ర మోదీ జీఎస్టీ 2.0 అని చెప్పి ఒక ప్రపోజల్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఇందులో భాగంగా ఏవైతే స్లాబ్స్ ఇంతకుముందు మనం 4 స్లాబ్స్గా ఉండేవి, 5%, 12%, 18%, అదేవిధంగా 28%, ఈ స్లాబ్స్ అన్నింటినీ కూడాను 2 స్లాబ్స్గానే చేయాలని చెప్పి ఒక సంస్కరణ అయితే చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ నుంచి మనకి ఏవైతే 28% ఉన్నాయో ఆ యొక్క జీఎస్టీ వచ్చేసి 18% అవుతుంది. అదేవిధంగా 12% ఉన్నది కూడాను 5% అయితే అవడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఆరోగ్య బీమా ఎవరైతే హెల్త్కి సంబంధించినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకుంటారో వాళ్ళందరికీ కూడాను ఇక్కడ నుంచి ఎటువంటి జీఎస్టీ కూడా ఉండదన్నమాట. ఇప్పటి వరకు మనకి 18% ఆఫ్ జీఎస్టీ అయితే ఉంది. దాన్ని ఇప్పుడు నిల్ చేసేసారు. కాబట్టి ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరైతే తీసుకోవాలని చెప్పి అనుకుంటారో వాళ్ళందరి మీద కూడాను జీఎస్టీ అనేది ఇప్పుడు 0% అనే చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మెడిసిన్ సంబంధించి, అదేవిధంగా ఏవైతే వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయో ఆల్మోస్ట్ 33 వ్యాధుల మీద జీఎస్టీ అనేది 0% చేయడం జరిగింది. ఇది చాలా మంచి విషయం అనే అనుకోవచ్చు. ఏదేమైనా సరే కూడాను నరేంద్ర మోదీ చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడాను చాలా లాభపడతారు. అదేవిధంగా వృద్ధులకైతే ఇది చాలా చాలా అవసరమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, షుగర్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చేస్తూ ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా. దీనికి సంబంధించి మెడిసిన్స్ కూడా చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. అటువంటి ఏవైతే మెడిసిన్స్ వాడుతూ ఉన్నారో వీటి మీద ఆల్మోస్ట్ 5 to 7% ఆఫ్ జీఎస్టీ అయితే తగ్గుతుంది. దీని ద్వారా మనకి మెడిసిన్స్ అనేవి చాలా తక్కువ రేట్కి రావడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో ఏవైతే ఎక్విప్మెంట్ కావచ్చు, సర్జరీకి సంబంధించినటువంటి ఐటమ్స్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, కొన్ని రకాల వ్యాధుల మీద కూడాను జీఎస్టీని తగ్గించడం జరిగింది. కాబట్టి ఇది చాలా మంచి పరిణామం అని చెప్పుకోవాలి. మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడాను ఊరట కలిగించేటువంటి విషయం అనే చెప్పుకోవాలి.